హాయ్! ఈరోజు నేను ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఈ ట్రేడ్‌లో నేను ప్రాఫిట్‌లో ఉన్నానా? లాస్‌లో ఉన్నానా? లేదా బ్రేక్ ఈవెన్‌లో ఉన్నానా? అనేది నేను చిన్నగా తర్వాత చెప్తాను. అసలు ఈరోజు నేను ట్రేడ్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ నా ట్రేడింగ్ ఆహ్, స్టైల్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ట్రాప్స్ జరిగితే ఆ ట్రాప్స్ మీద మాక్సిమం నా కాన్ఫిడెంట్‌గా నేను ఆ ట్రేడ్స్ అయితే తీసుకుంటాను. సో, ఈరోజు నాకు పక్కా ఒక చోట ట్రాప్ జరిగింది అన్నట్టుగా అనిపించింది. సో, ఆ ఏరియాలో నేనైతే ఎంటర్ అయ్యాను. మాన్ మామూలుగా మార్కెట్ ఎలా ట్రావెల్ చేసిందో ఈరోజు చూద్దాము. నేను ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌ని మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైని, లోని మార్క్ చేసుకొని నియర్ బై రెసిస్టెన్స్, సపోర్ట్ ఇవన్నీ చూసుకున్నాను. నియర్ బై ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ ఇదంతా ఒక జోన్ లాగా అనుకోవచ్చు మనము. సో, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము. సో, కింద అయితే మాక్సిమం సపోర్ట్ వచ్చేసి ఇది. ఇప్పుడు 15 మినిట్స్‌లోకి వెళ్తే 15 మినిట్స్‌లో ఏం జరిగింది? ఫస్ట్ ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలా ఏం మామూలుగా ఇదేం చెప్తుంది మనకి? స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తూనే తర్వాత స్ట్రాంగ్‌గా బయింగ్ కూడా వచ్చింది. ఆ బయింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇలా కిందకి వెళ్తూ మళ్ళీ ఈ సెల్లింగ్‌ని మళ్ళీ ఓవర్‌టేక్ చేసి ఈ ఏరియా వరకు వచ్చింది. ఈ ఏరియా వరకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ మళ్ళీ యాక్టివేట్ అవుతారు. ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు బయ్యర్స్, సెల్లర్స్ ఇద్దరు యాక్టివేట్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ బయ్యర్స్ స్ట్రాంగ్ గా అనిపించారు. బయ్యర్స్ స్ట్రాంగ్ గా అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ గా అనిపించారు. ఇక్కడ ట్రాప్ జరిగి ఎవరైతే బయ్యర్స్ అయితే వెళ్ళుంటారో వాళ్ళందరూ ట్రాప్ అయి ఉంటారు అనుకొని ఇక్కడ మాక్సిమం ఈ ఏరియాలో సెల్లర్సే ఎంటర్ అవుతారు. రిటైల్ ట్రేడర్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లు వీటి మీద వాటి మీద అన్నిటి మీద పట్టుకొని వాళ్ళు ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతారు మాక్సిమం ఈ ఏరియా మీద, మళ్ళీ తర్వాత ఈ ఏరియా మీద. ఎందుకంటే మనం దీన్ని 5 మినిట్స్ లో కనుక చూస్తే ఇది ఈ ప్లేస్ అనేది ఎలా ఉంది? ఒక సపోర్ట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ ను బ్రేక్ చేసి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత బయ్యర్స్ వస్తారు. ఆ బయ్యర్స్ తర్వాత ఈ పిన్ బార్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ చూస్తే ఏమవుతారు? ఈ బయ్యర్స్ ట్రాప్ అయ్యారని మళ్ళీ సెల్లర్స్ వస్తారు. ఇక్కడ సెల్లర్స్ వస్తారు. మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్ చూసినాక ఇంకా చాలా మంది సెల్లర్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉంటారు ఈ క్యాండిల్ మీద. ఎప్పుడైతే ఈ సెల్లర్స్ ని తీసుకొని మళ్ళీ బయ్యర్స్ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళారో ఈ సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు ఇక్కడ. ఈ సెల్లర్స్ ట్రాప్ అయిన తర్వాత కొత్తగా ఎవరు ఉన్నారు? ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓన్లీ బయ్యర్స్ ఉన్నారు ఈ ఏరియాలో. సో ఓన్లీ బయ్యర్స్ ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి స్టాప్ లాస్లు ఏంటి? సెల్ చేశారంటే బై ఆర్డర్స్ అన్ని ఫిల్ అవుతాయి ఇక్కడ. బై ఆర్డర్స్ ఫిల్ అవుతున్నాయంటే ఆపోజిట్ గా దీన్ని సెల్ చేస్తూ ఉంటారు. సో నాకు ఇక్కడ నాకేమనిపించింది అంటే ఈ బయ్యర్స్ ట్రాప్ అయ్యారన్నట్టుగా నాకు అనిపించింది. అంటే నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇంత పెద్దగా మూమెంట్ వచ్చిందో వీళ్ళను అందరినీ గ్రాప్ చేసుకున్న తర్వాత ఇలా స్టాప్ లాస్ అది కంటిన్యూషన్ లేదు. ఇది లిక్విడిటీ గ్రాప్ కాదు. సో లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మార్కెట్లోకి పైకి మూమెంట్ లేదు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఇంకా ఈ ఏరియాలో ఎక్కడైతే నాకు సెల్లింగ్ కనిపిస్తుందో ఆ ఏరియాలో నేను ఎంటర్ అవుదామని అనుకుంటూ ఉన్నాను. సో వన్స్ ఈ హై ఇక్కడి వరకు వెళ్ళి మార్కెట్ ఇంకా వీక్ అవుతూ కిందికి వస్తూ మళ్ళీ ఈ హైని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడో ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను ఇక్కడ. ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి జస్ట్ ఇది ర్యాండమ్ అంటే కన్ఫర్మేషన్ ట్రేడ్ కాదు. కన్ఫర్మేషన్ ఎంట్రీ రాకముందే నేను ఎర్లీగా ఎంటర్ అయ్యాను. నా సెటప్ రాకముందే జస్ట్ బ్లైండ్ గా ఇక్కడ ఎంటర్ అయిపోయి స్టాప్ లాస్ ఇక్కడ ఆర్డర్ అనుకున్నాను. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు 15 మినిట్స్ లో ఒక ఆర్డర్ బ్లాక్ చేసింది. సో మాక్సిమం మార్కెట్ ఈ వరకు రీచ్ అవ్వచ్చు, అక్కడ నుంచి రివర్స్ అవుతాయని ఇక్కడి వరకు నా టార్గెట్ అనుకున్నాను. ఇక్కడి వరకు నా టార్గెట్ అనుకున్నాను. సో నేనైతే ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ అనేది కింద పడుతూ ఉన్నా కూడా నాకు ఇక్కడ ప్రీమియమ్స్ లో అస్సలు మూవ్మెంట్ రాలేదు. నేను ఇది ట్రాప్ ఎంట్రీ మీద ఎంటర్ అయ్యాను కదా. ట్రాప్ ఎంట్రీ మీద ఎంటర్ అయిన తర్వాత
ఇది నా టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకో నాకు ముందే అనిపించింది. నేను ఈ మంత్ ఈ వీక్ కాంట్రాక్ట్ కాకుండా నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ అయితే ట్రేడ్ చేశాను. సో నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ ను ట్రేడ్ చేసినప్పుడు నాకు అందులో ప్రీమియమ్స్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. ఇంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని 20 పాయింట్స్ ఫాల్ అయింది మార్కెట్. కానీ నాది స్టిల్ నెగిటివ్లోనే చూపిస్తూ ఉంది. ఆ నెగిటివ్లో చూపించడం వల్ల నాకు అస్సలు ఇంకా కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే నేను నా ఎంట్రీనే ఎర్లీ ఎంట్రీ ఏదో ఫోమో మీద తీసేసుకున్నా. సో ఇది అవసరమా, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అన్నట్టుగా నాకు ఎందుకు అనిపించేసి నేను ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలోనేమో ఎగ్జిట్ అయిపోయాను. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి ఫాలో అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ రిగ్రెట్ అయ్యాను ఎందుకు ఎగ్జిట్ అయ్యానా అనేసి. సో మార్కెట్ ఇలా పడిన తర్వాత మార్కెట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా, ఇలా పడిన తర్వాత ఇక్కడ కొంచెం మళ్ళీ లిక్విడిటీ గ్రాప్ చేసుకొని ఇలాగా కింద పడుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మార్కెట్ ఏం చేసింది, ఈ హైని కూడా మళ్ళీ టేక్అవుట్ చేసింది. ఈ హైని టేక్అవుట్ చేసినా కూడా నా స్టాప్ లాస్ అయితే నేను నెక్స్ట్ వీక్ కాంటాక్ట్ తీసుకున్నాను కదా, నా స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. నాకు ఇంకా ఒక 3 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్ కొట్టడానికి. కానీ ఈ వీక్ నేను కాంట్రాక్ట్లో నేను ట్రేడ్ చేసింటే మాత్రం ఆ స్టాప్ లాస్ కొట్టి ఉండేది. కొట్టినా కొట్టకుండా నేనైతే ఎగ్జిట్ అయిపోయాను నేనే ఆ కాస్ట్లో. నో కాస్ట్ నో ప్రాఫిట్ నో కాస్ట్లో. సో ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా వెళ్ళేసరికి ఓకే, ఎర్లీగా ఎగ్జిట్ అవ్వడమే మంచిది. ఏం లేదు, నేను అనుకున్నట్టుగా మార్కెట్ వెళ్ళట్లేదు అనుకున్నా. కాకపోతే నేను తీసుకున్న ఆప్షన్ వీక్లో మాత్రం అది స్టాప్ లాస్ కొట్టలేదు. ఈ వీక్ ఆప్షన్స్లో మాత్రం స్టాప్ లాస్ కొట్టింది. సో నేను దీనికి రిగ్రెట్ అవుతున్నానా అంటే అవ్వట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ ఈ వీక్ కాంట్రాక్ట్లో నేను ట్రేడ్ చేసింటే స్టాప్ లాస్ కొట్టిండేది, నేను స్టాప్ లాస్ తీసుకునేవాడిని సెటప్ ప్రకారము. అదేదో నెక్స్ట్ వీక్ అదేదో లక్ ప్రకారం అది స్టాప్ లాస్ కొట్టకుండా వెళ్ళింది అంతే తప్ప నా ట్రేడింగ్ స్టైల్ ప్రకారము ఈ హైని బ్రేక్ చేసిందంటే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాప్ అయిపోయారు. ట్రాప్ చేసి ఇంకా మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇదే మేజర్ రివర్స్ పాయింట్ అవ్వాలి. ఆ తర్వాత ఈ హైని బ్రేక్ చేయకుండా ఇలా కిందికి స్ట్రాంగ్గా పడిపోయి ఉండాలి. కానీ ఈ పైకి వెళ్ళి మరీ తీసుకుందంటే నా స్టాప్ లాస్ ఖచ్చితంగా కొట్టుండేది, నేను ఫెయిల్ అయ్యి ఉండేవాడిని ఇందులో. టార్గెట్ ఇచ్చినా కూడా నేను అనుకున్నట్టుగా మార్కెట్ అయితే కింది వరకు ఈ లెవెల్ వరకు ఇచ్చింది. అయినా కూడా నా దృష్టిలో నేను కనుక స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వకుంటే నా స్టాప్ లాస్ కొట్టినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇలా కిందికి వచ్చి ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసి కిందికి వచ్చి సస్టైన్ అయిందో మళ్ళీ నేను ఇక్కడ ఏమైనా ఎంట్రీస్ దొరుకుతాయా అన్నట్టుగా కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఈ ఏరియాలో ట్రై చేశాను, ఈ ఏరియాలో చూస్తూ ఉన్నాను ఏదన్నా ఇక్కడ నుంచి పడుతుందని. నేను ఇంతవరకు ఇంకా 2 వరకు మార్కెట్ను చూశాను. 2 తర్వాత ఇంకా క్లోజ్ చేసేసాను. సో తర్వాత కూడా మళ్ళీ పైకి వెళ్తున్నట్టుగా ఇండ్యూస్ చేసి మళ్ళీ పైనుంచి కిందికి స్ట్రాంగ్గా పడిపోయింది. ఇక్కడ మొత్తం ట్రాప్సే జరిగింది అంత మార్కెట్లో. సో ఫస్ట్ ఎవరు ఎంటర్ అవుతారో వాళ్ళే ట్రాప్ అవుతారు. ట్రాప్ అయ్యింది అని తెలిసిన తర్వాత ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు చాలా ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది విన్ అయ్యేదానికి. సో ఎర్లీ ట్రేడర్సే ఎక్కువ స్టాప్ లాస్కి బలవుతుంటారు.